సో లేట్ చేయకుండా మన డే 2 నైన్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు హోటల్ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను, ఓకేనా. సో హోటల్ వచ్చేసి ఈ హోటల్కి ఏంటంటే మనకు లోపల వరకు వెహికల్స్ ఎలా ఉండదు. చిన్న చిన్న గల్లీలు అనమాట, చాలా చిన్న చిన్న గల్లీలు మీరు చూసుకుంటే. సో రోడ్డు పైన నుంచి ఒక 1/2 కిలోమీటర్ మీరు బై వాక్ రావాలి. 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, ఒక 300 మీటర్స్ మీరు బై వాక్ రావాలి. మీరు ఆటో కానీ రిక్షా కానీ కార్ కానీ ఎక్కుంటే ఈ హోటల్కి ఒకవేళ మీరు రావాలనుకుంటే నేనైతే ప్రిఫర్ చేస్తాను ఈ హోటల్. ఓకే, నాట్ బ్యాడ్. రావాలనుకుంటే మాత్రం మీరు ఒక 200 మీటర్స్ ముందే అక్కడ దిగిపోవాలన్నమాట. సో అక్కడ నుంచి ఒక 200 to 300 మీటర్స్ నడుచుకుంటూ రావాలి లోపలికి. వచ్చాక మనకి హోటల్ వచ్చేసి కేవీ ప్యాలెస్. హోటల్ కేవీ ప్యాలెస్ అని మీరు గూగుల్స్లో సెర్చ్ చేసుకున్న booking.com నుంచి బుక్ చేసుకోవచ్చు. నేనైతే booking.com నుంచి బుక్ చేసుకున్నాను ఈ హోటల్. సో హోటల్ ఒకసారి వ్యూ చేసేద్దాం. ఇది హోటల్ అనమాట, హోటల్ కేవీ ప్యాలెస్. ఇది ఎంట్రన్స్ అనమాట. మన రూమ్ ఎలా ఉందో చూపిస్తాను నేను. హోటల్లోకి ఎంటర్ అయ్యాక లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి అనమాట. లిఫ్ట్ అయితే ఏం లేదు. ఐ థింక్ 3 floors 4 floors ఉంది. మనకి ఏంటంటే ఈ హోటల్ టెర్రస్ పైకి వెళ్తే మనకు గంగా నది కనిపిస్తుంది, దశమేధ ఘాట్ కనిపిస్తుంది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది, నాట్ 3. సో ఇది వచ్చేసి మన హోటల్ అనమాట. టీవీ ఉంది, ఏసీ ఉంది. ఇది బెడ్ అనమాట. ఇది వాష్రూమ్. సో వెస్టర్న్ ఇచ్చారు, బాగుంది. ఓకే, బెటర్. గ్లీజర్ కూడా ఉంది మనకి. సో ఇప్పుడు మేము వచ్చేసి గంగా స్నానానికి వెళ్తున్నాము, దశమేధ ఘాట్లోనే. సో అక్కడ నుంచి వీలైతే అక్కడే బోట్ రైడ్స్ ఉంటాయి, అది కూడా చేసుకొని. సో ఇక్కడ ఈరోజు ఒక లిస్ట్ అవుట్ చేశాను. ఒక 10 ప్లేసెస్ 10 to 11 ప్లేసెస్ లిస్ట్ అవుట్ చేశాను. సో అవి వెళ్దామని చూస్తున్నాను. మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేయగలిగితే అంతవరకు కవర్ చేస్తాను ఈరోజు. ప్లస్ మనం అయితే ఇప్పుడు గంగా స్నానానికి స్టార్ట్ అయినాం. దశమేధ ఘాట్ మనకు వచ్చి చెప్పాను ఇందాక, ఒక 200 మీటర్స్ ఉంటుంది హోటల్ నుంచి. ఇక్కడ గల్లీలు వచ్చేసి ఎంత చిన్నగా ఉంటాయి చూడండి, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. నీట్నెస్ అయితే అస్సలు లేదు. టెంపుల్ దగ్గర కానీ ఎక్కడ కానీ నీట్నెస్ అయితే అస్సలు లేదు. ఇక్కడ పడితే అక్కడ చెత్త అలా అంతా. సో మనం ఇంకా దశమేధ ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ బ్లాక్ చేద్దాం. మెయిన్ సెంటర్కి వచ్చేసాం మనం. 1 minute కూడా పట్టలేదు రావడానికి. మనం విశ్వనాథ దర్శనానికి టెంపుల్కి అలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఒక ఆర్చ్ వస్తుంది, విశ్వనాథ ఆర్చ్, కాశీ విశ్వనాథ ఆర్చ్. సో అలా వెళ్ళిపోవచ్చు. మనము అశ్వమేధ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం, దశమేధ సారీ. సో ఈవినింగ్ మనకి ఈ ప్లేస్లో అంతా ఫోటో యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయన్నమాట. మీరు అక్కడ చూసుకుంటే శివుడిది చిన్న ఆర్చ్ లాగా అలా ఉంది. ఇది హోటల్ ఉడిపి టు ముంబై ఫ్రంట్ ఎంట్రన్స్ అనమాట. మేమే అసలు ఎర్లీగా లేచి వచ్చాము అనుకున్నాం, కానీ ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది ఎర్లీ మార్నింగ్. క్రౌడ్ అయితే వివత్సవం ఉంది. నైట్ ఇక్కడే గంగా హారతి జరుగుతుంది. సో చెప్పాను కదా, మీరైతే గంగా హారతికి రావాలనుకుంటే 5:30కి మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారనుకోండి, ముందు ఉండొచ్చు. సో గంగా హారతి అనేది మీకు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రంట్లో ఉంటే. ఇక్కడ మనకు మెయిన్ ఘాట్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ ఘాట్ వచ్చేసి ఇదనమాట, దశమేధ ఘాట్. మనము గంగా స్నానము ఇక్కడ నుంచి తీసుకెళ్తాడా లేదంటే బోట్ నుంచి అటు ట్రావెల్ చేసి అటు సైడ్ చేయాలో తెలీదు. ఒకసారి
కిందికి వెళ్ళి చూద్దాం. सभी श्रद्धालुगण ध्यान दें, गहरे पानी में जाकर स्नान करने का प्रयास न करें. ఇక్కడ కూడా చేస్తున్నారు గంగా స్నానాలు. సో మనం చూద్దాం, అటు కొంచెం బ్లాక్స్ ఉంటే అటు సైడ్ వెళ్ళి చేద్దాం. సో మనం ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి అటు సైడ్ వెళ్ళేసి ఆ సైడ్ వెళ్ళేసి స్నానం చేద్దాం అనుకుంటున్నాం. మనకి బోట్ వాళ్ళు వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటున్నారంట పర్ హెడ్. హాఫ్ అన్ అవర్ జర్నీ అంట. వెళ్ళేసి వద్దాం. ఇక్కడంతా నీట్గా లేదు. దా మనం గంగా స్నానానికి అక్కడి నుంచి ఇటు సైడ్ వచ్చాము. బోట్కి అయితే 50 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేశాడు. అంటే హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాడు మనకి. ఇక్కడ స్నానం చేసేసి మళ్ళీ అక్కడ డ్రాప్ చేసేస్తాడు ఘాట్ దగ్గర. అక్కడ సో ఇవన్నీ ఘాట్సే అనమాట. అక్కడ లాస్ట్ మణికర్ణిక ఘాట్ అనమాట. అక్కడ ఎక్కువ శవాలని కాలుస్తూ ఉంటారు అనమాట. సో అక్కడికి కూడా వెళ్దాం మనం. అది మనకి రేపటి లిస్ట్లో ఉంది నాకు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎడారిలా ఉంది. బీచ్ దగ్గర ఎలా మనకి ఇసుక అనేది ఉంటుంది కదా బీచ్ ఏరియాలో, అలా ఉందన్నమాట. ఇక్కడ ఒంటెలు కూడా వెళ్తున్నాయి. ఒంటె సఫారీ కూడా ఉంది. అంటే ఇట్స్ లైక్ ఏ మినీ ఎడారి అనమాట. హర హర మహాదేవ్ శంభో శంకర్ కాశీ విశ్వనాథ్ మహారాజ్ కీ జై. సో నేనైతే ఇప్పుడు వంట ఎక్కుతుంటున్నా. చాలా రోజులతో వంట ఎక్కుతున్నా. అప్పుడెప్పుడు చిన్నప్పట్లో ఇంటి ముందు వచ్చేటి 5 రూపీస్ ఇచ్చి ఎలా ఎక్కేవాళ్ళం. ఇప్పుడు మనం ఎక్కబోయే వంట ఇది అనమాట. భయ్యా కిतना चार्ज ले रहे हैं आप एक जने के लिए? 100 रुपीज़ पर अडल्ट. चिल्ड्रंस के लिए, बच्चे के लिए 50 రూపీస్ పిల్లలకంట. సో మనం ఇంకా ఎక్కేద్దాం. ఓకే, నెక్స్ట్ హార్స్ రైడ్ అంటున్నాడు మనోడు. చూద్దాం. ఇప్పుడైతే వంట ఎక్కా. వంటెమ్మ వంటే. ఇడ్లీ తీసుకుంటే ఇలా ఇచ్చారు ప్లేట్స్లో. సాంబార్ వేసి అందులో చట్నీ వేసి. పర్లేదంటే నోరు మూసుకొని తినాలి అంతే. అంత పర్లేదు. 2 బోండా తీసుకున్నాను. మన సమోసాలో కర్రీ ఉన్నట్టు బోండా లోపల ఇలా కర్రీ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్తున్నాం. రూమ్ నుంచి మనం బుద్ధా టెంపుల్ అని ఒకటి ఉంది, సర్నాథ్ అని. సో అక్కడికి వెళ్దాం. దాని తర్వాత కాలభైరవ టెంపుల్, అవన్నీ చూద్దాం. మనకు ట్రాన్స్పోర్ట్ ఎలా ఉందో, డైరెక్ట్ ఆటో మాట్లాడుకుందామా ఏంటి. ఇక్కడ ఊబర్ కూడా బుక్ అవుతుంది. మనకు బుక్ అయితే ఓకే. సర్నాథ్ టెంపుల్ మనకు వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంది మన రూమ్ నుంచి. 10 or 11 ఉంది. సర్నాథ్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ద్వారము. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట లోపలికి. ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం. ఇదంతా మార్కెట్, స్ట్రీట్ ఫుడ్, షాపింగ్ మొత్తము. నేను ఒక 10 ప్లేసెస్ సెలెక్ట్ చేశాను. 10 ప్లేసెస్ ఆటో వాడిని అడిగితే ఓవరాల్గా ఒక అప్ అండ్ డౌన్ కలిపి 45 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. దానికి 2500 అడుగుతున్నాడు వాడు. చాలా ఎక్కువ అడుగుతున్నారు. సో ఇక్కడ ఏమైనా షేరింగ్ దొరుకుతుందేమో చూస్తున్నా. ఇప్పుడు నేను ప్యాకేజ్ మాట్లాడాను బ్యాటరీ ఆటోకి. 1500 మొత్తం 10 ప్లేసెస్ కవర్ చేస్తున్నాడు. సరే అని వెళ్తున్నాం. ఫస్ట్ వచ్చేసి శ్రీ మణి
మందిర్ వెళ్తున్నాం. సో మణి మందిర్ వచ్చేసి మనకు 2.5 కిలోమీటర్స్ ఉంది. కాశీ విశ్వనాథ్ ద్వార్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకో. ఇస్కాన్ టెంపుల్కి వచ్చాము. హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్. మణి మందిర్కి వచ్చినాం. శ్రీ మణి మందిర్. ఇక్కడ గోశాల కూడా ఉంది. మణి మందిర్లో లింగం చూడండి ఎంత బాగుందో. శివలింగం. మొత్తం లింగాలు. మణి మందిర్ అంటే మణి అంటే శివుడు అనమాట. जय बोलो गणेश महाराज की जय. एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति जय हनुमान. ओम नमः शिवाय. ఇంత పెద్దగా చూడండి ఎద్దు. అవును ఎట్లేదు. దుర్గా టెంపుల్కి వచ్చాము. దుర్గా మందిర్. దుర్గా మందిర్ విజిట్ చేయండి. ఇట్లా టెంపుల్ అంతా రెడ్గా ఉంటుంది. లోపల గోపురం చాలా బాగుంటుంది. ఫోన్లు అయితే లోపలికి అలో చేయట్లేదు. సో ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. దుర్గా మందిర్ దగ్గర మందార పూలతో పెద్ద మాలలు అమ్ముతున్నారు. సో అవి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి మన మెడలో వేస్తారనమాట ఈ మందార పూలు. ఎవరైనా కావాలంటే చేపించుకోవచ్చు. అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని మెడలో వేస్తారు. ఇది వచ్చేసి మనకు త్రిదేవ్ మందిర్. త్రిదేవ్ మీన్స్ మూడు టెంపుల్స్ అంటాం కదా మనం. సో మీన్స్ అదే అనుకుంటా. 3 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ.
उधर ले स्टेज ले